గాయ్స్ దిమ్మ తిరిగిపోయి వైట్ స్టూడియో నుంచి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ కింద మీరు అన్లాక్ చేసుకున్నారు అనుకోండి 100% మీకు వ్యూస్ వస్తాయి. ఎలా వ్యూస్ వస్తాయంటే గాయ్స్ చూడండి, చాలా ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సెట్టింగ్స్ చూస్తలేరు అనమాట. సో వైట్ స్టూడియో వెళ్ళిపోతారు. సో వ్యూస్ అయితే అప్లోడ్ ఇస్తారు, ఎంత వాచ్ టైం వచ్చింది, ఎంత వ్యూస్ వచ్చినాయి అదే చూస్తారు అనమాట. కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎనేబుల్ అయ్యే వస్తాయి, బట్ బై మిస్టేక్ లో అవి సో ఆఫ్ ఉంటాయి కాబట్టి మనం అది ఆన్ చేసుకోవాలి, అంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మొత్తం చూపిస్తా, చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇక్కడ నేను చేస్తా అంటే వైట్ స్టూడియోలో వెళ్ళిపోతాను. ఇలా వైట్ స్టూడియో క్లిక్ చేయండి. ఇలా వైట్ స్టూడియో క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకు ఇక్కడ ఏముంది చూడండి, మనకు లోగో ఉంది చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఈ లోగోని క్లిక్ చేయండి, మన ప్రొఫైల్ని, ఈ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఈ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్లీ మనకి ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ కనిపిస్తుందా, ఈ ఛానల్ నాదే అనమాట. ఈ శ్రీనివాస్ టెక్ ఆఫీస్ ఛానల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుందా, ఈ సెట్టింగ్ కి సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్ కి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ అకౌంట్ కనిపిస్తుంది, ఛానల్ కనిపిస్తుంది, ఇక్కడ కంటెంట్ కనిపిస్తుంది, ఇక్కడ కమ్యూనిటీ కనిపిస్తుంది, ఎర్న్ కనిపిస్తుంది, సో డివైస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అన్ని సెట్టింగ్స్ అయితే కదిలేయకండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అకౌంట్ ఉంది చూడండి, ఈ అకౌంట్ ని ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి కనిపిస్తుంది, పుష్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ అంటే మీకు తెలిసింది కదా. సో మనం వీడియో పబ్లిక్ చేయగానే ఆ నోటిఫికేషన్ ఎక్కడికి వెళ్ళాలి, మనకు రావాలి అని వెళ్ళాలంటే ఏం చేయాలి, సో ఇవన్నీ ఎనేబుల్ ఉండాలన్నమాట. మీకు చూపిస్తుంది చూడండి, 1 2 and 3 and 4 and 5, మొత్తం 5 అయితే మీకైతే 4 వస్తాయి అన్నమాట. ఎందుకు 4 వస్తాయంటే మనకి ఇది ఈ ఎర్న్ బటన్ అనేది, ఇది ఒకటి చూడండి గాయస్ ఇక్కడ ఈ ఎర్న్ బటన్ అనేది ఒకటి మీకు రాదన్నమాట. ఎందుకు, మానిటేషన్ కాదు కాబట్టి రాదు. ఎవరికైతే మానిటేషన్ అయింది ఉంటుందో వాళ్ళకు వస్తాయి అన్నమాట. ఈ 4 ఉంటాయి లేదా 5 ఉంటాయి, మీరు చూసుకోండి. అన్నయ్య మీకు 5 ఉన్నాయి, మాకు 4 ఉన్నాయి మీరు అనుకోవచ్చు. కంప్లీట్లీ ఈ ఎర్న్ బటన్ అనేది సో మీకు మానిటేషన్ అయిన తర్వాతనే వస్తుంది, ఎనేబుల్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి నాకు అయితే ఎనేబుల్ అయ్యి ఉన్నాయి అనమాట. సో కొందరికి ఏమవుతాయంటే ఇట్లా ఆఫ్ అయ్యి వస్తాయి అనమాట. ఇట్లా ఆఫ్ అయ్యి వస్తుంది, బై మిస్టేక్ లో ఆఫ్ అయ్యి ఉంటాయి అనమాట. సో మీరు చేసుకోరు, బై మిస్టేక్ లో ఆఫ్ అయి ఉంటాయి కాబట్టి ఇట్లా ఎనేబుల్ చేసేసుకోండి, సింపుల్లీ బ్యాక్ వచ్చాయి అనమాట. సో ఇట్లా ఒక్క క్లిక్ లోని మీరు చూసుకోండి అండ్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మరి వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సరైన టైంలో మీరు వీడియో అప్లోడ్ చేయండి, 100% రిజల్ట్ వస్తాయండి. మీరు ఇట్లా పుష్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి చూడండి, మళ్ళీ క్లిక్ చేసి చూడండి. ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి ఇవి ఆఫ్ అయి వస్తున్నాయి అనమాట, అంటే ఆఫ్ అవుతున్నాయి అనమాట. మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతున్నాయంటే సో ఇవి ఆఫ్గానే ఉన్నాయి అనుకోండి, మీ నోటిఫికేషన్ వెళ్ళదు. ఎంత కష్టపడి వీడియో తీస్తున్నారో కంప్లీట్లీ ఎవరికి తెలియదు కదా, ఆడియన్స్కి తెలియదు కదా. సో అట్లా మీరు కష్టపడి వీడియో తీస్తున్నారు కాబట్టి సో మీరేం చేస్తారంటే ఇవి చూసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీడియో పబ్లిష్ చేసేటప్పుడు, వీడియో కంప్లీట్లీ పబ్లిష్ చేసేటప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. సో ఈ 2 టిక్ మార్క్ అయితే ఉన్నాయో అది కూడా చూసుకోండి. ఈ 2 టిక్ మార్క్ అయితే రైట్ టిక్ మార్క్ అయితే ఉండాలి. అది ఎలా కనిపిస్తాయి అంటే వైట్ స్టోర్ డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత, మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనం వీడియో అక్కడ మనం మొత్తం సెట్టింగ్ చేసుకున్నాం అంటే ఎస్ఈఓ ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకుంటాం కదా, వీడియోని మొత్తం ఎస్ఈఓ చేసుకుంటాం కదా. కింద మనకు ఈ స్క్రీన్ షాట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు చూసుకోండి, దానికి టిక్ మార్క్ ఉన్నాయో లేవో అది కూడా చూసుకోండి. 100% మీకు సో వీడియో పబ్లిష్ చేయండి, 100% మీకు అప్పుడు వ్యూస్ అయితే ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ అయితే చూసుకోండి, కంప్లీట్లీ ఈ 4 సెట్టింగ్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. నాకు 5 ఉన్నాయి కాబట్టి మీకు 4 ఉంటాయి. ఎవరికైతే మానిటేషన్ అయింది ఉంటుందో 5 మీకు కూడా 5 వస్తాయి అనమాట. మానిటేషన్ అయిన వాళ్ళకి నాకు 5 వచ్చినాయి. సో ఇవన్నీ ఎనేబుల్ అయి ఉండాలి, కంప్లీట్లీ మీరు చూసుకోండి. ఈ సెట్టింగ్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మీకు వ్యూస్ రావాలన్నమాట. చూసుకోండి. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ సెట్టింగ్స్ గురించి అయితే చెప్పిన, ఈ కంపల్సరీ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇది బ్యాక్ అయితే తీసేస్తున్నా అండ్ సింప్లీ బ్యాక్ వస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.